హాయ్ హలో వెల్కమ్ టు తేజ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో కుక్వేర్ చూపిస్తున్నాను. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామండి. జస్ట్ ఇప్పుడే వచ్చింది, ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇందులో 3 సెట్స్ అయితే వచ్చాయి. ఒకటి ఫ్రై పాన్ వచ్చింది, ఒకటి మనకి మిల్క్ బౌల్లా పాలు కాచుకోవడానికి, టీ పెట్టుకోవడానికి అట్లా స్టిక్ వచ్చి బౌల్లా వచ్చింది. అండ్ ఒకటి మనకి కడాయి టైప్ వచ్చింది. అండ్ ఇందులో కూడా కర్రీస్ మనం బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇవి చాలా నచ్చాయి నాకు. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. ఇది నేను అమెజాన్ ప్రైమ్‌లో తీసుకున్నాము. అయితే నార్మల్‌గా అయితే ఇది కాస్ట్ ఎక్కువుంది. ఇప్పుడైతే డిస్కౌంట్‌లో తీసుకున్నాము. అండ్ మీకెవరికైనా కావాలంటే ఇప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో ఒకసారి చెక్ చేయండి. మనకి తక్కువ కాస్ట్‌లోనే ఉంది. మనకి డిస్కౌంట్ కూడా చాలా వస్తుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా బావుందండి. స్టీల్ కదా! అయితే ఇందులో ఎలా కుక్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఆయిల్ వేసుకున్నాను అండ్ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, ఎక్కువ నేను క్రిస్టల్ సాల్టే యూస్ చేస్తాను. వేసుకొని ఒకసారి కలుపుకోండి. నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి. అండ్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. తినడానికి కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఎగ్ ఫ్రై కాదు, ఎగ్ పురట అంటారు కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. అండ్ మనకి టేస్ట్కి తగ్గట్టు మనం ఎన్ని ఎగ్స్ అయితే వేస్తామో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ కారం వేసాను. అండ్ కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఎగ్స్ ఎన్ని వేస్తామో అన్నీ బ్రేక్ చేసేయండి. వెంటనే బ్రేక్ చేసిన వెంటనే లిడ్ క్లోజ్ చేస్తే మనకి పీసెస్ అనేవి పెద్దగా అయిపోతాయి. సో నాకు రైస్లోకి కాబట్టి ఒకసారి కలుపుకొని నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయ్యాక ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతే, మనకి ఎగ్ పుల్ట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇందులో అసలు చాలా వచ్చిందండి ఫ్రై. మనకి అడుగంటడం అలా ఏం లేదు, చాలా నీట్గా ఉంది.